ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రత్యేక సిరీస్. మేయర్ ఎన్నికలో నిర్ణాయకం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ముఖ చిత్రం. నమస్కారం. జిహెచ్ఎంసీ ఎన్నికల సిరీస్ కు తిరిగి స్వాగతం. ఈనాటి మన ఎపిసోడ్ లో మేడ్చల్, మల్కాజ్గిరి అలాగే సంగారెడ్డి జిల్లాల డివిజన్ల గురించి తెలుసుకుందాం. జిహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు మేడ్చల్ జిల్లాలో 38, అలాగే సంగారెడ్డి జిల్లాలో 3 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 16 లక్షల మంది పైగా జనాభా ఉన్న మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా 1,16,000 మంది పైగా ఓటర్లున్న సంగారెడ్డి జిల్లాలో తమ అభ్యర్థుల గెలుపు కోసం వివిధ పార్టీల అగ్రనేతలు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఆయా డివిజన్ల విస్తృతి అలాగే వివిధ వర్గాల ప్రజల అవసరాల కారణంగా స్థానిక అంశాలు ఈ ప్రచారంలో ప్రముఖంగా చర్చకొస్తున్నాయి. ముందుగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఎన్నికల ప్రచార సరళి, స్థానిక అంశాల గురించి ఎంవీఆర్ శర్మను అడిగి తెలుస్తున్నాం. నమస్కారం అండి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 38 డివిజన్లు ఉన్నాయి. ఒక రకంగా చూస్తే రంగారెడ్డి కంటే కూడా ఎక్కువ డివిజన్లు ఈ జిల్లాలోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఏ డివిజన్లు మనకి ప్రాధాన్యత ఉన్నాయంటారు? వివరాలు చెప్పండి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రస్తుతం మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కూడా కొంత కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇక్కడ కూకట్పల్లి, సికింద్రాబాద్ 2 జోన్ల పరిధిలోని 7 సర్కిళ్లు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలోకి వస్తాయి. అవి కాప్రా, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్, మల్కాజ్గిరి. వీళ్లలో దాదాపు 1907 పోలింగ్ స్టేషన్లలో 16,35,661 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని డిసెంబర్ 1 నాడున తేల్చబోతున్నారు. ప్రధానంగా ఈ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మురికివాడలు ఎక్కువగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 1446 మొత్తం మురికివాడలు, 310 గుర్తింపు పొందిన మురికివాడల్లో ఒక 50 నుంచి 75 వరకు ఈ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి. అట్లాగే ఒకప్పటి గ్రామాలు అంటే మల్కాజ్గిరి, నేరేడ్మెట్, అల్వాల్, ఇంకా చుట్టుపక్కల కాప్రా, ఇవన్నీ ఒకప్పుడు గ్రామాలుగా ఉండేవి. ఆ గ్రామాలన్నీ కూడా తర్వాత మున్సిపాలిటీలే. ఆ మున్సిపాలిటీలే ఇప్పుడు నగరంలో విలీనమై ఉన్నాయి. కనుక కొంత గ్రామీణ వాతావరణము, కొంత పట్టణ వాతావరణము, నగర వాతావరణము ఈ కలబోతగా ఈ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఉంది. ఈ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కూడా ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధి ఎక్కువగా ఉంది. దీంట్లో ప్రధానంగా స్థానిక సమస్యలతో పాటుగా రాజకీయంగా చైతన్యవంతంగా మొదటి నుంచి ఉంటుంది గనక ఇక్కడి ఫలితాలు కూడా ఆసక్తికరంగా మారబోతున్నాయి. మరి రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం అని చెప్తున్నారు. అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు అలాగే వారి అభ్యర్థులకి సంబంధించి వివరాలు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి కీలకమైన పాత్ర వాళ్ళు పోషించబోతున్నారు అన్న అంశంపై ప్రధానంగా ఈ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఇప్పుడు ఎవరైతే మేయర్ గా ఉన్నారో చెర్లపల్లి డివిజన్ నుంచి బొంతు రామ్మోహన్ గారు ఉండగా ఇప్పుడు ఓసీ మహిళ మేయర్ స్థానానికి కేటాయించడంతో వారి భార్యనే ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఓసీ జనరల్ మహిళ ఏఎస్ రావు నగర్, నాతారం, చిలుకానగర్, హబ్సిగూడ, ఉప్పల్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, నేరేడ్మెట్, వినాయక నగర్, మౌలాలి, గౌతమ్ నగర్ ఈ డివిజన్లలో కూడా జనరల్ మహిళలు ఉన్నారు. అందరూ కూడా ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులకు బంధుత్వాలు లేకుంటే స్థానికంగా రాజకీయంగా వాళ్ళ కుటుంబాల నుంచో ఉన్నవాళ్లే ఇక్కడ నిలబడ్డారు. ఇక్కడ నుంచే ప్రధానమైనటువంటి ఆసక్తికరమైన పోటీ కూడా ఇక్కడ నెలకొంటోంది. ఇకపోతే చెర్లపల్లి, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్, కాప్రా, మీర్పేట, హౌసింగ్ బోర్డు కాలనీ, మత్స్యబొల్లారం, వెంకటాపురం, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్గిరిలలో కూడా చాలా పోటీ జరుగుతా ఉంది. ప్రధాన నాయకులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ తమ ప్రచార వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ జనరల్ మహిళల్లో ఎక్కువ మంది కూడా మేయర్ కోసం రేపు గెలిస్తే మేము మేయర్ సీట్ ఇక్కడి నుంచే మళ్లీ రావాలి. గతంలో బీసీ బొంతు రామ్మోహన్ గారు ఏ విధంగానైతే మేయర్ గా అయ్యారో ఈసారి కూడా ఈ జిల్లా నుంచే మేయర్ స్థానాన్ని అధిష్ఠించాలని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. మీరు ఇందాక అన్నట్లు ఇక్కడ కొన్ని గ్రామాలు గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడినప్పుడు గ్రేటర్ లో కలిసిన నేపథ్యంలో అక్కడ గ్రామీణ, పట్టణ, నగర వాతావరణం నెలకొని ఉంటుందని చెప్పారు. ఇప్పుడు స్థానిక సమస్యలతో పాటు మీకు ప్రధానంగా ఇక్కడ భూమి సంబంధిత ఇష్యూలు కూడా ఏమైనా ఉన్నాయంటారా? గతంలో ఇలాంటి అంశాలు చాలా ప్రాధాన్యత సంతరించుకుని కనిపించాయి.
ఖచ్చితంగా భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మల్కాజిగిరి పట్టణానికి వస్తే ఇక్కడ 278 అనే సర్వే నంబరు దాదాపు వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని రకరకాలుగా భూదాన భూమి అనేవారు. దాన్ని కొన్ని వేల ఇళ్లయ్యాయి. ఆ ఇళ్ల సమస్య కూడా కొంతవరకు సమస్య అయినా ఇంకా చాలా వరకు అపరిచితంగా ఉంది. ఇంకా శివార్లలో కూడా అసైన్డ్ భూములు, అదేవిధంగా కొన్ని ప్రభుత్వ భూములు, వక్కు భూములు, ఇవన్నీ కూడా నిర్మాణాలు ఏర్పడడం, కొన్ని చెరువు భూములలో కూడా FTL లెవెల్లో వరకు ఇళ్లు రావడం, వాళ్ళందరూ క్రమ విధంగా చేసుకోవడం, కొన్ని కాకపోవడము, ఇలా భూ సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వివిధ పార్టీలు, అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీ, ఇంకా గతంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇలా అన్ని రకాలుగాను రాజకీయ పక్షాలు తమ తమ అంచనాలతో ప్రచారం సాగిస్తున్నాయి. మరి వాళ్ళ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే మల్కాజ్గిరిలో పర్యటించారో, అలాగే వాళ్ళు ప్రధానంగా లేవనెత్తుతున్న అంశాలు ఎలా ఉంటున్నాయి, వాటికి స్థానిక సమస్యలకి ఎలాంటి పొంతన కనిపిస్తోంది? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంతకు ముందు దాదాపు అన్ని డివిజన్లను తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది కనుక మళ్లీ తమ స్థానాలన్నీ కూడా నిలుపుకోవాలి అనే ధీమాతో ఉంది. కనీసం మెజారిటీ స్థానాలైనా రావాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు, అదేవిధంగా మంత్రులు కొప్పుల ఈశ్వర్ గారు, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, జిల్లా మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సుధీర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ ప్రచారంలో విస్తృతంగా చేస్తున్నారు. గత 2 రోజులుగా ఈ జిల్లాలో KTR గారు రోడ్ షో నిర్వహించారు. అదేవిధంగా బీజేపీ కూడా ఈ మల్కాజిగిరి నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసి తక్కువ స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైంది. బీజేపీలో కూడా కొంత ఉత్సాహం ఉంది. ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ధర్మపురి అరవింద్ పార్లమెంటు సభ్యులు, తేజస్వి యాదవ్, వీళ్ళందరూ రావడం వల్ల కొద్దిగా ఊపు వచ్చింది. ప్రధానంగా కిషన్ రెడ్డి గారు రోడ్ షో ఇక్కడ జరిగింది 2 రోజుల క్రితం, మంచి స్పందన వచ్చింది. వాళ్లలో కూడా ఆసక్తి ఉంది. ఇకపోతే కాంగ్రెస్ కు ఇది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చాడు లోక్సభ మల్కాజిగిరి పార్లమెంటు నుంచి. తాను గెలుచుకున్నటువంటి ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని కార్పొరేటర్లు కాకపోయినా సగమైన ఖచ్చితంగా గెలవాలన్న ఆయన దాంట్లో అన్ని తానై తిరుగుతున్నారు, ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇతర నాయకులందరినీ, అగ్ర నాయకులను రప్పించి ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా పాదయాత్రలు, రోడ్ షోలు, సభలు నిర్వహిస్తూ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఆసక్తికరం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వెంకటాపురంలో ప్రజాగాయకుడు గద్దరింటికి వెళ్లి కూడా మద్దతు కావాలన్నారు. ఇలా అందరినీ కలుపుకొని ఎవరికి వాళ్ళు మద్దతు ప్రజల నుంచి ఎక్కువ రావాలి, మాకు ఎక్కువ కార్పొరేటర్ సీట్లు గెలవాలి అన్న ఒక లక్ష్యంతో వారందరూ కూడా ప్రచారం మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు మీరు వీళ్ళ ప్రచారం ఉధృతిని గమనిస్తే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకోవాలండి. ఇప్పుడు 2016లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికైన కార్పొరేటర్స్ విషయం ఒకసారి కనుక గమనిస్తే అధికార TRS పార్టీకి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ లో 99 కార్పొరేటర్లు, అలాగే MIM కి 44 మంది, బీజేపీకి 4, అలాగే ఇతరులకు మిగతా సీట్లు ఉండడం గమనించొచ్చు. సో మల్కాజ్గిరిలో MIM ప్రభావం ఎలా ఉంటుందంటారు? అక్కడ వాళ్ళ విజయావకాశాలు ఎలా ఉన్నాయంటారు? ప్రధాన పార్టీలతో పాటు MIM యొక్క అవకాశాలు అక్కడ బహుముఖ పోటీకి అవకాశాలు కల్పిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా బీజేపీ, TRS, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ కూడా రంగంలో ఉంది కనుక కొన్ని చోట్ల గెలుపు ఓటముల మీద ప్రభావం చూపొచ్చు. ఒకప్పుడు ఇది పూర్వం తెలంగాణ ఈ ప్రాంతం అంతా కూడా టీడీపీ కంచుకోటగా ఉండేది కనుక ఎక్కడో కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉండొచ్చు, కానీ గెలుపు మీద ప్రభావం చూపొచ్చు. ఇకపోతే MIM ఇక్కడ మౌలాలి, హౌసింగ్ బోర్డు కాలనీ, గాజుల రామారం, అదేవిధంగా మల్లాపూర్, కొన్ని మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి బెల్ట్ లో వాళ్ళ ప్రభావం చూపొచ్చు. గత పోలింగ్ తో కనుక గమనించినట్లయితే మల్కాజ్గిరిలో కూడా మనకి పోలింగ్ శాతం చాలా తక్కువగా కనిపించింది. గత ఎన్నికల్లో 50% కూడా దాటలేదు. అక్కడ కొంత గ్రామీణ వాతావరణం కూడా కొంత కలిసి ఉంటుంది, సమ్మిళితమై ఉంటుందని చెప్తున్నారు. ఈసారి పోలింగ్ ని పెంచడానికి అధికారులు ఎలాంటి ఓటర్ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అక్కడ పోలింగ్ రోజున వివిధ పోలింగ్ స్టేషన్ల వద్ద కానివ్వండి, లేదా ప్రత్యేక అవసరాలున్న దివ్యాంగుల కోసం కానివ్వండి, లేదా ఇతరుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ 4 కార్పొరేషన్లు అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు ఇటీవలే జరిగాయి. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోనే జరిగాయి గనక అక్కడ ఊహించని విధంగా భారీగా పోలింగ్ జరిగింది. 60 నుంచి 75% పోలింగ్ ఆయా కార్పొరేషన్లలో జరిగింది. ఆ కార్పొరేషన్లు ఈ జిల్లా పరిధిలోనే ఉండడం, ప్రస్తుతం జరగబోతున్న ఈ వార్డు 7 సర్కిళ్లకు ఆనుకునే ఇవన్నీ ఉన్నాయి గనక అక్కడ జరిగిన పోలింగ్ లో ఇక్కడ కొంత ప్రభావం ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి ఓటర్ చైతన్యం జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు పలు స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా యువజన సంఘాలు, కాలనీల సంక్షేమ సంఘాలందరితో కూడా వీరు సంప్రదింపులు జరుపుతూ ఓటర్ చైతన్యం జరిగేలా తప్పనిసరిగా ఓటు వేసే విధంగా, అందరూ ఓటు హక్కును వినియోగించే విధంగా అధికార యంత్రాంగం కూడా, మున్సిపల్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం సమిష్టిగా కృషి చేస్తుంది. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల్లో 80 ఏళ్లు పైబడినటువంటి వారికి, అదేవిధంగా COVID-19 పాజిటివ్ వచ్చిన వారికి, అదేవిధంగా వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు వేయలేని పరిస్థితి ఉంటే కోవిడ్ బాధితులు సాయంత్రం 5 నుంచి 6 దాకా నేరుగా వచ్చి పోలింగ్ వచ్చేట్టుగా, అదేవిధంగా దివ్యాంగుల కోసం వీల్ చైర్లు, వృద్ధుల కోసం వీల్ చైర్లు, ఇంకా కొన్ని ప్రత్యేకంగా వాహనాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా వాలంటీర్ల సహకారంతో, కార్యకర్తల సహకారంతో వాళ్ళు నేరుగా వచ్చి ఓటు వేసేట్టుగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటయ్యేట్టుగా ఉండాలి అని ఇక్కడ జిల్లా యంత్రాంగం గాని, అదేవిధంగా మున్సిపల్ యంత్రాంగం కూడా 1-2 సార్లు పరిశీలన చేశారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సజావుగా పోలింగ్ జరగాలి. పోలింగ్ శాతం గత జీహెచ్ఎంసీ ఎన్నికల కన్నా ఇప్పుడు ఎక్కువ జరుగుతున్న ధీమాను మాత్రం వీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు శర్మ గారు. మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కానివ్వండి, అభ్యర్థుల వివరాలు, ఇలాంటి సమాచారాన్ని అందజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్కారం. సంగారెడ్డి జిల్లాలో డి శ్రీనివాస్ ఉన్నారు. స్థానిక ప్రచార సరళి, ఇతర అంశాల గురించి వివరాలు చెప్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో 3 డివిజన్లు ఉన్నాయి, జీహెచ్ఎంసీ డివిజన్లు. అక్కడ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతోంది, ప్రచారం ఎలా జరుగుతోంది, ప్రధానమైన పోటీ ఎవరి మధ్యలో ఉండబోతోంది? గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల పరిధిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 3 డివిజన్లు ఉన్నాయి. పటాన్ చెరువు కాన్స్టిట్యూన్సీ లో 113వ డివిజన్ పటాన్ చెరువు, 111వ డివిజన్ భారతీ నగర్, 112వ డివిజన్ రామచంద్రపురం. ప్రధానంగా పటాన్ చెరువు సంబంధించి గతంలో జీహెచ్ఎంసీ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి కంచి ఒక సీటు గెలుచుకోవడం జరిగింది మేడం. మిగతా రామచంద్రపురం, భారతీ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థులు తెలుసుకున్నారు మేడం. సో ఇప్పుడున్న ప్రస్తుత దుబ్బాక ఎన్నికల పరిణామం తర్వాత ప్రధాన పార్టీ అయినటువంటి అధికారం ఉన్న టీఆర్ఎస్ కు ఇప్పుడు బీజేపీకి మధ్య పోటీ ఎక్కువగా నడుస్తున్నదండి. ఇక్కడ ప్రచారం చేయడానికి ఇంతవరకు రాష్ట్ర స్థాయి నాయకులు అలాగే జాతీయ స్థాయి నాయకులు ఎవరైనా పర్యటించారా జిల్లాలో? రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులతో హరీష్ రావు గారు పటాన్ చెరువు కాన్స్టిట్యూషన్ ఎక్కడికప్పటికి 3 డివిజన్లను పర్యవేక్షిస్తున్నారు. పర్యవేక్షించడంతో పాటు ప్రతిరోజు ప్రచారాల్లో, రోడ్ షోల్లో పాల్గొంటున్నారు మేడం. భారతీయ జనతా పార్టీ నుంచి చూస్తుంటే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గారు రెగ్యులర్ గా రోడ్ షోలు నిర్వహించడంతో పాటు అదేవిధంగా జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డికే అన్న గారు కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నుంచి మనకి జీహెచ్ఎంసీలోకి కొత్తగా వచ్చి చేరిన ఈ పటాన్ చెరువు, భారతీనగర్, రామచంద్రపురం, వీటిలో ఏంటంటే స్థానిక అంశాలు ప్రధానంగా ఈ వేటిని ప్రస్తావనకి తీసుకొస్తున్నారండి నాయకులు ప్రచారం చేస్తున్నప్పుడు? నాయకులు ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులు వాళ్ళ ప్రచార శైలిలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్న 112వ డివిజన్ లో ప్రధానంగా గతంలో ఈ యొక్క వరద బాధితులు గాని, గతంలో డబుల్ బెడ్రూమ్ మంజూరు గాని ఈ ప్రభుత్వము ప్రజలకు ఏమీ అమలు చేయలేదని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో ఈ యొక్క డివిజన్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాము. కాబట్టి ప్రజలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తప్పకుండా వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తారనే భావంతో మరి డిసెంబర్ 1 జరిగే పోలింగ్ నాడుకి ఎంతమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయంటారు? అలాగే పోలింగ్ శాతాన్ని పెంచడానికి అక్కడ స్థానికంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే దివ్యాంగులకి సంబంధించి, అలాగే వృద్ధులు, కోవిడ్ పేషెంట్స్, వీళ్ళందరికీ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు?
అధికారులు ఇప్పటికే పటాన్చెరు 22 సర్కిల్ నందు ఎప్పటికప్పటికి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి టోటల్ గా 3 డివిజన్లలో 120 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. భారతీనగర్ లో 35 పోలింగ్ స్టేషన్లు, అదేవిధంగా రామచంద్రపురం డివిజన్ లో 33 పోలింగ్ స్టేషన్లు మరియు పటాన్చెరు డివిజన్ లో 52 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. టోటల్ ఎలక్టర్ వచ్చేసి 1,16,1400 మంది ఓటర్లు ఉన్నారు మేడం. అదేవిధంగా పటాన్చెరు సంబంధించిన గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పోలింగ్ స్టేషన్ సంబంధించిన పిఓలకు ఏపీలకు శిక్షణ అందిస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఎలా ఇబ్బందులు కలగకుండా వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు మేడం. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మేడం. ఇదండి మేయర్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 38 స్థానాలతో కీలక పాత్ర పోషించనుంది. అలాగే 3 స్థానాలు అయినా పారిశ్రామికంగా ప్రాధాన్యత ఉన్న సంగారెడ్డి జిల్లా కూడా ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. మళ్ళీ రేపు ఇదే సమయానికి హైదరాబాద్ జిల్లా ముఖ చిత్రంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంతవరకు మీరు జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రత్యేక సిరీస్లో మేయర్ ఎన్నికలో నిర్ణాయకం, నిర్వహణ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి, సహకారం శ్రీ భిక్షా కేతావత్. ఈ సిరీస్లో హైదరాబాద్ జిల్లా ముఖ చిత్రాన్ని రేపు ఇదే సమయానికి వినవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.